తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను కాజేసిన కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిపించారు. రవికుమార్ అనే ఉద్యోగి స్వామివారి కానుకలను లెక్కిస్తూ మధ్యలో కొంత దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రవికుమార్ పై కేసు పెట్టి జైలుకు పంపకుండా లోక్ అదాలత్లో రాజీ కుదిర్చి కొంత సొమ్మును టీటీడీకి, కొంత సొమ్ము తన బినామీలకు రాయించుకున్నారని భూమనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై భూమనను అధికారులు విచారించారు. ఈ కేసులో కీలక సాక్షి అయిన అప్పటి సహాయ భద్రతా అధికారి సతీష్ ఇటీవలే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక భూమన పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భూమన నాస్తికుడు, తన కుటుంబ సభ్యులు క్రైస్తవులు. అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడమే జగన్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు. 100 కోట్ల టీటీడీ డబ్బును దోచుకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న కరుణాకర్ రెడ్డిని ఇప్పటికైనా అధికారులు అరెస్ట్ చేస్తారా? భక్తుల ఆగ్రహాన్ని, ఆవేదనను పరిగణలోకి తీసుకుంటారా? అసలు భూమన విచారణకు హాజరవుతారా? కేసులో కీలక సాక్షి సతీష్ హత్య కేసులో ఇంతవరకు పురోగతి సాధించలేకపోయిన పోలీసులు భూమన విషయంలో అయినా కఠినంగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి.